హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి కావాలని సీత మీద నిందలు వేస్తూ ఉంటుంది. రామ్ అప్సెట్ అయిపోయి అలా బయటికి వెళ్ళిపోతాడు. అలా ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటాడు. ఇక సీత కూడా వెనకాలే వెళ్తుంది. రామ్ని వెనకాతల నుంచి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక రామ్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. వదులు సీత, వదులు, నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మరి నేను కాక ఇంకెవరు మామ నిన్ను ఇంత దగ్గరగా ఇంత గట్టిగా హక్ చేసుకునేది? నేను కాక ఇంకెవరైనా ఉంటారా అని అడుగుతూ ఉంటుంది. వదులుమన్నాను కదా సీత, నాకు దూరంగా ఉండు అని అరుస్తూ ఉంటాడు. ఏంటి మామ దూరంగా ఉండమంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు ఇక్కడ పార్టీకి వచ్చావు, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు వస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నాతో కలుస్తున్నావు, నాకు ఇష్టం లేదు, నాకు ఇంక నుంచి నువ్వు దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి మామ అలా మాట్లాడుతున్నావు? నేనంటే నీకు ప్రేమ పోయిందా మామ అని అడుగుతూ ఉంటుంది. మనిద్దరం భార్యాభర్తలం మామ, ఏదో మాట అనుకున్నామని భార్యాభర్తలం కాకుండా పోతామా? మనం ఏమైనా విడాకులు తీసుకున్నామా? కాదు కదా అని అడుగుతూ ఉంటుంది. అయినా సరే నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, అయినా ఎందుకు వెంట పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. కానీ అయినా సీత మళ్ళీ రామ్కి దగ్గరగా వస్తూ ఉంటుంది. ఇక రామ్ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. దూరంగా ఉండమన్నాను కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అదేంటి మామ అలా మాట్లాడుతున్నావు? నీకు నా మీద ప్రేమ అంతా పోయిందా మామ అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో మహాలక్ష్మి వస్తుంది. ఏంటి సీత, ఏంటి గొడవ చేస్తున్నావు? రామ్ చెప్తున్నాడు కదా దూరంగా ఉండమని, మళ్ళీ ఎందుకు అలాగ దగ్గరగా వస్తున్నావు? రామ్ ఎంత డిస్టర్బ్ అవుతున్నాడో నీ వల్ల తెలుస్తోందా నీకు అని అడుగుతూ ఉంటుంది. ఏంటి మామ నా వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. చూస్తే నీకు అర్థం కావట్లేదా అని రామ్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు మామ ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది సీత. కానీ రామ్ మాత్రం సీత పైన చాలా కోపంగా ఉంటుంది. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నిన్ను ముఖర్జీ గారు పిలిచారన్నావు, ఇక్కడికి వచ్చావు, మేము అలానే వచ్చాం. కానీ నువ్వు రామ్కి దూరంగా ఉండు, రామ్ ఇష్టం లేదని అంటున్నాడు కదా, ఇక నుంచి నువ్వు బయట కాసేపు ఇక్కడే ఉండు, మేము లోపల ఉన్నంతసేపు మాకు దగ్గరగా రావాలని చూడకు, నీ వల్ల ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది అని చెబుతూ ఉంటుంది. ఇక నేనెందుకు బయట ఉండాలి? నన్ను కూడా ముఖర్జీ గారు పార్టీకే పిలిచారు కదా, మీరు పిలిస్తే నేను రాలేదుగా అని అడుగుతూ ఉంటుంది. అయినా సరే రామ్కి ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఇక్కడే బయట ఉండు అని చెప్తూ ఉంటుంది. ఇక రామ్ కూడా అవును సీత, నువ్వు ఇక్కడే ఉండు నాకు దూరంగా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీత బాధపడుతూ ఉంటుంది. అక్కడ అందరూ పార్టీలో ఎదురు చూస్తూ ఉంటారు, మిథున ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఇక జన అడుగుతాడు, సీత ఎక్కడా అని మహాని అడగటంతో సీతని కాసేపు దూరంగా ఉండమని చెప్పాం, రామ్ కూడా చెప్పాడు, అందుకనే బయటే ఉంది అని అనటంతో మనం ఎలా పార్టీకి వచ్చామో తను కూడా అలానే వచ్చింది, తన గురించి మనకెందుకు, కాసేపు వదిలేసేంటి తన గురించి అని చెప్తూ ఉంటాడు. ఏంటి ముఖర్జీ గారు ఇంకా వాళ్ళ డాటర్ని తీసుకురాలేదు అని అనుకుంటూ ఉంటారు. ఇక ముఖర్జీ తన భార్య ఇద్దరు కలిసి మిథునని కిందకి తీసుకువస్తూ ఉంటారు. అందరూ మిథునని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇకప్పుడు ఈరోజు నా డాటర్ బర్త్డే యూఎస్ నుంచి వచ్చింది కదా, తనని మీకు పరిచయం చేయబోతున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు సుశీల అంటుంది, మా ప్రిన్సెస్, ఈ ఆశ అంతటికి వారసురాలు మా మిథున అని చెప్పి పరిచయం చేయడంతో మిథునని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రామ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు, నోట మాట కూడా రాకుండా అంతలా ఉండిపోతాడు. మిథున చాలా అందంగా ఉంటుంది. ఇక గౌతమ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు మిథున అందాన్ని. ఇక మహాలక్ష్మి అంటే మిథున ముఖర్జీ గారి డాటరా అని చెప్పి ఆశ్చర్యపోతుంది. అందరూ సీత ఏమో అని అనుకుంటూ ఉంటారు. హాయ్ అని చెప్పి అందరికీ విష్ చేస్తూ ఉంటుంది మిథున. ఇక రామ్ అయితే సీత అంటూ పిలుస్తూ ఉంటాడు మిథునని. ఇక అప్పుడు మహాలక్ష్మి, రామ్ తను సీత కాదు మిథునే అని చెప్పడంతో లేదు సీతే అని అడుగుతూ ఉంటాడు. లేదు, ఫస్ట్ నేను కూడా సీత అని అనుకున్నాం, కానీ తను మిథునే, ఆల్రెడీ మేము ఇదివరకే మిథునతో మాట్లాడాం, కలిసాం అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. మేము ఆల్రెడీ ఇదివరకు నిన్ను 2 సార్లు కలిసాం కదా మిథున అని చెప్పడంతో మీరా, నాకెప్పుడు పరిచయం, మీరెవరు అని అడుగుతూ ఉంటుంది ఏమీ తెలియనట్టుగా.
మిథున ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది, మిస్ హైదరాబాద్ కాంటెస్ట్లో మ్, వచ్చాను కదా, తర్వాత షాపింగ్ మాల్ దగ్గర కలిసాం అని అనటంతో, ఓ అవునా, అవును గుర్తొచ్చింది అని చెప్తూ ఉంటుంది మిథున. ఇకప్పుడు ముఖర్జీ పరిచయం చేస్తూ ఉంటాడు జనార్దన్ని, మహాలక్ష్మిని. మీరు మహాలక్ష్మి ఆంటీ గురించి ఎప్పుడు చెప్పలేదు కదా డాడ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, వీళ్ళు కూడా మన బిజినెస్లో పార్ట్నర్సే, ఎప్పటి నుంచో చేస్తున్నాం అని చెప్పడంతో, అవునా, అయితే వీళ్ళ అబ్బాయి రామ్ అని పరిచయం చేస్తూ ఉండటంతో, హాయ్ రామ్ అని చెయ్యిస్తూ ఉంటుంది షేకెండ్కి మిథున. కానీ రామ్ మాత్రం చెయ్యివ్వడు, హాయ్ అని నోటితోనే చెబుతూ ఉంటాడు. ఇక తర్వాత గౌతమ్ మాత్రం హాయ్ అని చెయ్యిస్తాడు, మిథున ఇవ్వదు. ఇంత పొగరుగా ఉందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక తర్వాత గౌతమ్ తీసుకువెళ్ళి మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. నాకు అది నచ్చింది మిథున, నాకు తననిచ్చి పెళ్లి చెయ్యి. వావ్, ఎంత అందంగా ఉందో, చాలా అందంగా ఉంది, యుఎస్ నుంచి వచ్చింది కదా అని అనటంతో, నువ్వు నన్ను మామ్ అని పిలవకు, ఎవరైనా వింటే నిజం తెలిసిపోతుంది అని అనటంతో, ఏంటి మీ తల్లి కొడుకులు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. వీడికి మా మిథున నచ్చిందంట, పెళ్లి చేయమని అడుగుతున్నాడు అని మహా అనటంతో, ఆల్రెడీ మీ పిన్ని డిసైడ్ అయ్యింది అని చెప్తూ ఉండటంతో గౌతమ్ సంతోషపడతాడు. ఇక తర్వాత అక్కడికి వెళ్ళాక సీత ఎక్కడా అని చెప్పి ముఖర్జీ అడుగుతూ ఉంటాడు. బయటికి వెళ్ళి సీతతో మాట్లాడి వస్తానని వెళ్ళటంతో, ఏంటి మీరు సీతని కోప్పడ్డారా, ఎందుకు కోప్పడ్డారు, సీతని ఎందుకు బయటే ఉండమన్నారు, మిమ్మల్ని ఎలా పిలిచానో తనని అలానే పిలిచాను కదా అని అడుగుతూ ఉంటాడు. సీత గురించి మీకు తెలియదు, సీత ఏదో ఒక గొడవ చేస్తుంది, అందుకనే మేము ఉండే వరకు సీతని బయటే ఉండమని చెప్పాం అని అనటంతో ఇక ముఖర్జీ సరే అంటాడు. ఎవరి సీత అని మిథున అడుగుతూ ఉంటుంది. మా రామ్ భార్య, ఇద్దరు విడిపోతున్నారు కదా అని అర్చన మహా చెప్తూ ఉంటారు. అదేంటి, ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని ఎలా వదులుకుంటుంది సీత అని అడుగుతూ ఉంటుంది మిథున. ఏం కాదు, సీత అస్సలు మంచిది కాదు అని మహాలక్ష్మి అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు రామ్కి కోపం వస్తుంది. గౌతమ్, తను డెవిల్ కాదు, ఎందుకు ఇక్కడ లేని సీత గురించి మాట్లాడుతున్నావు, నోటిని అదుపులో పెట్టుకో అని అనటంతో ఇక ముఖర్జీ కూడా వదిలేయండి ఇంకా ఇంతటితో అని చెప్పడంతో ఇక మిథునకి ఫోన్ వస్తుంది. పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. కానీ రామ్కి మాత్రం మిథున మీద డౌట్గానే ఉంటుంది. మిథున సీత క్లారిటీ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.